Dear students, welcome to IACE. Today's our discussion RRC Group D Grand Test number 37 Mathematics Explanation. So first question 1, 2, 3 questions they given bar graph. So ఈ బార్ గ్రాఫ్ లో మనకు ఒక నెలలో విక్రయించిన వివిధ బ్రాండ్ల కార్ల సంఖ్య ఇచ్చున్నాడండి. సో different brands sold by a merchant in a month. So different models are there in the bar chart. So we'll see the questions. First question, if you observe, first question, units sold of which car brand were the second highest? ఏ కారు బ్రాండ్ అమ్మిన యూనిట్లు రెండో స్థానంలో ఉన్నాయి. ఓకేనమ్మా. సో హైయెస్ట్ నుంచి రెండోదండి. ఓకేనమ్మా. సెకండ్ హైయెస్ట్. ఓకేనమ్మా. సెకండ్ హైయెస్ట్ కి మీరు చూసినట్లయితే సో హైయెస్ట్ ఎక్కడ ఉందండి? హైయెస్ట్ కి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హైయెస్ట్ ఈజ్ వేరేమ్మా. సో 340 ఈజ్ ద హైయెస్ట్. ఎస్, 340 ఈజ్ ద హైయెస్ట్. దర్ ఆస్కింగ్ సెకండ్ హైయెస్ట్ రెండో స్థానంలో ఉన్నది అన్నాడు. సో రెండో స్థానంలో ఉన్నది ఏంటమ్మా 280. రెండో స్థానంలో ఉన్నది ఏంటమ్మా 280 అంటే ఏ బ్రాండ్ అనేది ఈ బ్రాండ్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సిమిలర్ గా సెకండ్ క్వశ్చన్ కింద మీరు చూసినట్లయితే సిమిలర్ గా సో సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చున్నాడమ్మా? సెకండ్ క్వశ్చన్ లో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద యూనిట్ సోల్డ్ ఆఫ్ బ్రాండ్ జీ టు ద బ్రాండ్ ఈ? బ్రాండ్ జీ కి బ్రాండ్ ఈకి అమ్మిన యూనిట్ల నిష్పత్తి ఎంత? జీ టు ఈ. జీ ఈజ్ హౌ మచ్ అమ్మా? 220. జీ ఈజ్ 220. ఓకేనండి. సో ఈ ఈజ్ వాట్ అమ్మా? ఈ ఈజ్ 280. ఈ ఈజ్ వాట్? 280. సో 20 టేబుల్ 20 11 సార్ 20 14 టైమ్స్ 11:14. 20 టేబుల్ అండి. సో 20 11 సార్ 20 14 టైమ్స్. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 11:14. 11:14. జీకి ఈకి నిష్పత్తి. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. యూనిట్స్ సోల్డ్ ఆఫ్ బ్రాండ్ డి వాస్ లెసర్ దాన్ దట్ ఆఫ్ బ్రాండ్ ఎఫ్ బై వాట్? అంటే పర్సంటేజ్లో ఇచ్చినాడు అంటే ఆప్షన్, అంటే ఇండైరెక్ట్గా వాడు పర్సంటేజ్ అడిగినట్టు. ఓకేనమ్మా. డి టు ఎఫ్ అండి. డి టు ఎఫ్. సో డి ఈజ్ వాట్ అమ్మా? 100. ఎఫ్ ఈజ్ వాట్ అమ్మా? 200. సో దే కంపేర్డ్ విత్ ఎఫ్ అండి. దే కంపేర్డ్ విత్ వాట్? ఎఫ్. ఎఫ్తో కంపేర్ చేస్తున్నాడండి. కంపేర్డ్ పర్సన్ ఇది ఆల్వేస్ పుట్ ఇన్ ద డినామినేటర్. ఓకేనమ్మా. ఎఫ్ కంటే అన్నాడు, ఎఫ్తో పోలుస్తున్నాడు. అందుకని ఎఫ్ను మనం సో డినామినేటర్లో ప్లేస్ చేయాలి, హారంలో ప్లేస్ చేయాలి. ఎంత లెస్ అండి? 100 లెస్ అండి. ఎంత లెస్ అండి? 100 లెస్. సో 100/200. 100/200 ఇస్ హౌ మచ్ పర్సెంటేజ్ అండి? మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. 1/2. సో 1/2 అంటే హౌ మచ్ పర్సెంట్ అమ్మా? 50%. 1/2 ఈజ్ నథింగ్ బట్ 50%. ఫైండ్ అవుట్ ద క్యాపిటల్ రిక్వైర్డ్ టు ఎర్న్ ఏ మంత్లీ ఇంట్రెస్ట్ ఆఫ్ 600 రూపీస్ పర్ మంత్ ఎట్ 6% per annum సింపుల్ ఇంట్రెస్ట్. సంవత్సరానికి 6% బారు వడ్డీ చొప్పున నెలకు 600 రూపాయలు వడ్డీ సంపాదించడానికి ఎంత మూలధనం కావాలి? ఎంత అసలు కావాలి? నెలకు 600 రూపీస్ అండి. అంటే 1 మంత్కి 600 అండి. 1 ఇయర్కి ఎంత అమ్మా? 7200 అండి. 1 ఇయర్కి ఎంత అండి? 7200. 1 ఇయర్కి ఎంత అమ్మా? 7200. సో 1 మంత్కి 600 రూపీస్ ఇంట్రెస్ట్ ఇన్ నథింగ్ బట్ 1 ఇయర్ ఇస్ నథింగ్ బట్ 7200. 1 ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ వాట్ అమ్మా? 6%. 1 ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ వాట్ అండి? 6%. 6% ఆఫ్ ద ప్రిన్సిపల్ ఇస్ నథింగ్ బట్ 6% ఆఫ్ ద ప్రిన్సిపల్ ఇస్ నథింగ్ బట్ 7200. 6% ఇస్ నథింగ్ బట్ 7200. సో వీ నీడ్ ప్రిన్సిపల్. మూలధనం అంటే అసలు అండి. సో అసలు కావాలండి. అసలు ఇస్ నథింగ్ బట్ 100%. 100% ఇస్ హౌ మచ్? 6 టేబుల్లో 72 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 12 టైమ్స్ పోతుందండి. అంటే ఇట్ గోస్ 1200 టైమ్స్. 1200 into 100. సో 1,20,000. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. వన్స్ అగైన్ 6 టేబుల్లో 72 అనేది ఎన్ని టైమ్స్ పోతుందండి? 12 టైమ్స్ పోతుందండి. సో 12 into సో ఇట్ గోస్ 1200 టైమ్స్. సో 1200 into 100. సో 1200 into 100 is nothing but so your answer is what amma? 1,20,000. 1,20,000. So principal is what amma? 1,20,000. Principal is what? 1,20,000. Option B is the right answer. A triangle has a perimeter of 200 meters. If two of its sides are equal and the third side is 20 meters more, 20 more than the equal sides, so what is the length of the third side? ఒక త్రిభుజం యొక్క చుట్టుకొలత సో 200 కలిగి ఉంటుంది. దాని 2 భుజాలు సమానంగా ఉంటాయి. మరి మూడో భుజం సమాన భుజాల కంటే 20 ఎక్కువగా ఉంటుంది. మూడో భుజం పొడవు ఎంత? సో 2 భుజాలు సమానంగా ఉన్నాయండి. త్రిభుజంలో ఏవైనా 2 భుజాలు సమానంగా ఉంటే ఆ త్రిభుజాన్ని మనం ఏ త్రిభుజం అని పిలుస్తాం? సమద్విబాహు త్రిభుజం అని పిలుస్తాం. అలా క్లియర్ అండి. సో 2 భుజాలు సమానంగా ఉన్నాయండి. 2 భుజాలు సమానంగా ఉన్నాయి. అలా క్లియర్ అండి. అది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకుందాం. ఇది కూడా ఏ అవుతుంది. మూడో భుజము ఈ సమాన భుజం కంటే 20 ఎక్కువ ఉందండి. మూడో భుజం సమాన భుజం కంటే 20 ఎక్కువ ఉందండి. అంటే ఈక్వల్ సైడ్ ఎంతైతే ఉంటుందో దానికన్నా ఒక 20 మీటర్స్ ఎక్కువ ఉందండి. సో చుట్టుకొలత అంటే ఏంటమ్మా? పెరిమీటర్ ఇస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఇట్స్ బౌండరీస్. సమ్ ఆఫ్ ఇట్స్ బౌండరీస్. ఓకేనండి. సమ్ ఆఫ్ ఇట్స్ బౌండరీస్ అంటే a plus a plus a plus 20. సమ్ ఆఫ్ ఇట్స్ బౌండరీస్ విల్ బి ఈక్వల్ టు వాట్ అమ్మా? 200. విల్ బి ఈక్వల్ టు వాట్ అమ్మా? 200.
సో 3a + 20 = 200. సో 20ని గిన మనం అవతలకి షిఫ్ట్ చేసినట్లయితే 180 అవుతుంది. 3a = 180. సో a = what? 60. a = what? 60. సో మనకు కావాల్సిన ఏ కాదండి, ఏ 60 వచ్చిందండి. అప్పుడు ఆటోమేటిక్గా a + 20 ఏమవుతుందండి? a + 20 ఏమవుతుందండి? 80 అవుతుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 80. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 30 men working 5 hours a day can do a task in 16 days. In how many days will 40 men working 6 hours a day to do the same task? 30 మంది పురుషులు సో రోజుకి 5 గంటలు చెప్పిన పని చేస్తే 16 రోజుల్లో ఒక పని చేయగలరు. 40 మంది పురుషులు రోజుకి 6 గంటలు చెప్పిన పని చేస్తే అదే పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? చూడమ్మా, మనుషుల గురించి ఇచ్చాడు, ఓకేనండి. రోజులు గంటల గురించి ఇచ్చాడు, రోజుల గురించి ఇచ్చాడు, ఓకేనండి. M1D1H1 = M2D2H2. M1D1H1 = M2D2H2. సో 30 men 16 days M1D1H1 = M2D2H2. 40 men సో D2 మనం ఫైండ్ అవుట్ చేస్తాం, D2 ఫైండ్ అవుట్ చేయాలి 6 hours a day, ఓకేనమ్మా. ఒకసారికి మీరు చూసినట్లయితే సో ఆల్ ఆఫ్ యూ జస్ట్ అబ్జర్వ్ చేయండి. సో 640 జార్స్ ఎంతమ్మా? 240. 640 జార్స్ ఎంత అండి? 240. సో దిస్ ఈజ్ 80నా? 80 హౌ మెనీ టైమ్స్ అండి? 3 టైమ్స్ అండి. 80 హౌ మెనీ టైమ్స్ అండి? 240 3 టైమ్స్ అండి. 3 గెట్ క్యాన్సల్. therefore D2 = what అమ్మా? 10. D2 = what? 10. సో ఏం లేదండి, 46 జార్స్ 240 అండి. 16 5 జార్స్ 80, 80 1 జార్స్ 80, 3 జార్స్ 240, 3 1 జార్స్ 3 10 times. therefore D2 = 10 days. So your answer is what అమ్మా? 10 days. Option B is the right answer. A milkman makes 20% profit by selling milk mixed with water 9 rupees per liter. If the cost price of the 1 liter of pure milk is 10 rupees, then the ratio of milk and water in the new mixture is what? ఒక పాల వ్యాపారి పాలల్లో నీరు కలిపిన మిశ్రమాన్ని 9 రూపాయలకు అమ్మి 20% లాభం పొందుతాడు. స్వచ్ఛమైన పాలను లీటర్కి 10 రూపాయలకు కొంటే అప్పుడు మిశ్రమంలోని పాలు మరియు నీళ్ళ నిష్పత్తి ఎంత? స్వచ్ఛమైన పాలు లీటర్ 10 రూపీస్ అండి. స్వచ్ఛమైన పాలు. సో ప్యూర్ మిల్క్ కాస్ట్ 1 లీటర్ ఇట్ ఈస్ 10 రూపీస్. సో మనం దీనికి నీళ్లు కలుపుతున్నామండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, నీళ్ళ కాస్ట్ అనేది 0 తీసుకోవాలండి, వాటర్ కాస్ట్ 0 తీసుకోవాలి. మిక్చర్ని అమ్ముతున్నాడండి, అంటే మిక్చర్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఇచ్చున్నాడండి. సో 9 రూపీస్కి అమ్మి అన్నాడండి. సో మిక్చర్ సెల్లింగ్ ద మిక్చర్ ఎట్ అన్నాడండి, అంటే ఇచ్చింది 9 రూపీస్ అనేది సెల్లింగ్ ప్రైస్ అండి. సో ఇది కాస్ట్ ప్రైస్ అండి, ఇది కూడా కాస్ట్ ప్రైస్ అండి. కానీ మిక్సర్ వాల్యూ కూడా మనం కాస్ట్ ప్రైస్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఈ మోడల్ క్వశ్చన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ 3 అనేవి సిమిలర్ యూనిట్స్లో ఉండాలి. కానీ మిక్చర్ ప్రైస్ అనేది మనకు సెల్లింగ్ ప్రైస్లో ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్గా 9 తీసుకొని చేయకూడదండి. మనం దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ప్రైస్లో కన్వర్ట్ చేయాలి. మరి కాస్ట్ ప్రైస్లో కన్వర్ట్ చేయాలంటే మనకు ప్రాఫిట్ పర్సన్ కానీ లాస్ పర్సన్ కానీ కావాలి. ఎస్, ప్రాఫిట్ పర్సన్ ఇచ్చున్నాడు, 20% ప్రాఫిట్ ఇచ్చున్నాడు. అంటే 20% ప్రాఫిట్ అంటే దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 120% రాసుకోవచ్చు. సరే 120 ఎందుకు రాసుకున్నారు సార్? దాంట్లో 100 కాస్ట్ ప్రైస్ ఉంటుంది, 20 ప్రాఫిట్ ఉంటుంది. కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్, అంటే 120% అంటే 9 రూపీస్ అండి. ఇప్పుడు మనకు కావాల్సిన కాస్ట్ ప్రైస్ అంటే 100% అండి. కాస్ట్ ప్రైస్ అంటే 100% అండి. సో 26 hours 25 hours అండి. అంటే మనకు సో 5 9 జార్స్ 45, 45/6, 45/6 అంటే మిక్స్డ్. సో మిక్చర్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ వాట్? 45/6. ప్రతి దాన్ని కూడా 6తో మీరు మల్టిప్లై చేస్తే ఎప్పుడైనా సరే ఇలా 6 వచ్చినప్పుడు డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ చేయొద్దండి. సో ప్రతి నెంబర్ని కూడా 6తో మీరు మల్టిప్లై చేస్తే మీకు ప్లెయిన్ నెంబర్స్ వస్తే ఆన్సర్ ఈజీగా వస్తుందండి. ఇప్పుడు చూడండి ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో 0 × 6 అంటే 0నే, 0 × 6 అంటే 0నేనండి, ఓకేనమ్మా. సో 10 × 6 అంటే 60 అండి. 0కి 45కి డిఫరెన్స్ 45, 60కి 45కి డిఫరెన్స్ 15 అండి, ఓకేనండి. సో 15 1 జార్ 15 3 టైమ్స్ అండి. అంటే పాలు 3 భాగాలు ఉంటే నీళ్ళు 1 భాగం ఉంటుందండి. అంటే ఏ నిష్పత్తిలో వాటిని మనం మిక్స్ చేసామండి? సో 3:1. ఏ నిష్పత్తిలో అండి? 3:1. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ కింద ఇచ్చినటువంటి ఈ ఫిగర్లో వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడండి. ఒకసారి మీరు చూస్తే AOBP అనేది ఒక క్వాడ్రిలేటరల్ అండి, ఓకేనమ్మా. సో ఎక్స్పెషల్గా ఇక్కడ చూపిస్తున్నాను చూడమ్మా, ఇది 90 degrees అని దాని మీనింగ్, ఓకేనండి. ఇక్కడ ఈ సింబల్ చూపించుంటానంటే 90 degrees అండి, ఇక్కడ కూడా 90 degrees అండి. జనరల్గా కూడా ఒక క్వాడ్రిలేటరల్లో 4 యాంగిల్ సమ్ అనేది ఎంత అవుతుందండి? 4 యాంగిల్ సమ్ అనేది 360 degrees అవుతుందండి. ఆల్రెడీ ఇది 90 అయింది కాబట్టి ఈ ఆపోజిట్ యాంగిల్ సమ్ అనేది 180 అవ్వాలండి. ఈ ఆపోజిట్ యాంగిల్ అనేది 180 అవ్వాలండి. ఆల్రెడీ 135 అయిందండి, ఇంకా మిగతాది ఎంత అవ్వాలండి? 145 అవ్వాలండి. 145 + 35 అంటే 180 అండి. చూడండి ఆపోజిట్ యాంగిల్ సమ్ అనేది 180 అవ్వాలండి, ఎందుకంటే ఇది 90 degrees అవుతుంది, ఇది 90 degrees అవుతుంది. గుర్తుపెట్టుకోండి, రేడియస్ అనేది టాంజెన్స్తో, ఒక రేడియస్ అనేది
టాంజెంట్స్తో చేసే యాంగిల్ 90 డిగ్రీస్ అవుతుందండి. సో ఇది వ్యాసార్థం అండి, ఇది స్పర్శరేఖ. సో వ్యాసార్థం స్పర్శరేఖకి ఎప్పుడు కూడా లంబకోణం చేస్తుందండి. అంటే 90 డిగ్రీలు అండి. సో 180 డిగ్రీస్ కాబట్టి ఈ రెండు యాంగిల్స్ సమ్ కూడా 180 అవ్వాలండి. ఆల్రెడీ ఒకటి 35 ఇచ్చారు కాబట్టి రిమైనింగ్ యాంగిల్ 145 అవుతుందండి. సో when 2 power 30 is divided by 5, సో వాట్ ఈస్ ద రిమైండర్? 2 power 30ని 5తో భాగిస్తే వచ్చేటువంటి శేషం ఏంటి? సో 2 power 30 ఇప్పుడు మనం 5తో భాగిస్తే వచ్చే శేషం అడుగుతున్నారండి. సో 2కి సైక్లిసిటీ 4 అండి, గుర్తుపెట్టుకోండి. 2కి సైక్లిసిటీ 4 అండి. సో 2కి సైక్లిసిటీ ఓకేనమ్మా. సో 2కి సైక్లిసిటీ 4 అండి. 2కి సైక్లిసిటీ ఎంతమ్మా? 4 అండి. సరే ఎలా చెప్తున్నారు సార్? 2 power 1 అంటే 2 అండి, 2 స్క్వేర్ అంటే 4 అండి. సో 2 క్యూబ్ అంటే 8 అండి, 2 power 4 16. సో 2 power 5 సో 32. అంటే 2 అనే యూనిట్ డిజిట్, ఈ 2 అనే యూనిట్ డిజిట్ ఎన్ని సైకిల్స్ తర్వాత రిపీట్ అయింది? 4 సైకిల్స్ తర్వాత రిపీట్ అయింది. మళ్ళీ ఇంకో 4 సైకిల్స్ తర్వాత మళ్ళీ 2 అనేది మనకు రిపీట్ అవుతుందండి. అంటే సో 2కి సైక్లిసిటీ 4 కాబట్టి ఈ పవర్ని 4తో డివైడ్ చేయండి అమ్మా. ఈ పవర్ని 4తో డివైడ్ చేయండి. 4తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ని 2కు పవర్లో వేయండి. వచ్చే రిమైండర్ అన్నాను, సో కోషంట్ కాదు, వచ్చేటువంటి శేషం. సో 30ని మనం 4తో చేస్తే 4 7 28. శేషం ఎంత? 2. అంటే వచ్చేటువంటి రిమైండర్ 2. సో 2 స్క్వేర్ని సో మనం ఇప్పుడు 5తో డివైడ్ చేయాలి. 2 స్క్వేర్ అంటే 4 కదా. సో 4ని 5తో చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుందండి? సో 4 అనేది 5 టేబుల్లో పోతుందా? పోదు కాబట్టి రిమైండర్ ఎంత అవుతుందండి? 4 అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఎవాల్యుయేట్ దిస్ ఎక్స్ప్రెషన్ అండి. దీన్ని మనం ఎవాల్యుయేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మీరు చెప్పేది ఏంటంటే ఆ డెసిమల్స్ అన్ని మర్చిపోండి. సింపుల్గా 6611 తీసుకోండి. 6611 తీసుకుంటే మన ఆన్సర్ ఎంత రావాలంటే 6 రావాలండి. 6 రావాలి. కానీ అన్ని ఆప్షన్స్ 6తోనే ఉన్నాయండి. ఇప్పుడు డెసిమల్స్ తీసుకోవాలండి. కానీ న్యూమరేటర్లో ఎన్ని డెసిమల్స్ ఉన్నాయండి? 5 ఉన్నాయండి. న్యూమరేటర్లో ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. డినామినేటర్లో ఎన్ని ఉన్నాయమ్మా? 2 ఉన్నాయి. సో అంటే న్యూమరేటర్లో 5 డెసిమల్స్ ఉన్నాయి, డినామినేటర్లో 2 డెసిమల్స్ ఉన్నాయి. 2 డెసిమల్స్ క్యాన్సిల్ అవుతే ఇంకా మనకు 3 డెసిమల్స్ రావాలి. ఇప్పుడు 3 డెసిమల్స్ పెట్టుకోండమ్మా. 0.006. ఇప్పుడు 3 డెసిమల్స్ వచ్చినాయి కదా. ఎస్, మీ ఆన్సర్ ఏంటమ్మా? ఆప్షన్ ఏ. అంతేకాని స్టార్టింగ్లోనే కంగారు పడొద్దు. నెంబర్స్ తీసుకోండి, ఆన్సర్ చూడండి. అప్పుడు న్యూమరేటర్లో ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి, డినామినేటర్ ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి చూసుకోండి. దాని ప్రకారం ఆన్సర్ చేయండి. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. ఇప్పుడు న్యూమరేటర్లో 5 ఉన్నాయి, డినామినేటర్లో 2 ఉన్నాయి. 2 పోతే 3 ఉంటాయి. 3 ఇప్పుడు పెట్టుకో. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. అదే ద యావరేజ్ ఏజ్ ఆఫ్ A and B is 30 years, B and C is 32 years. సో A and C is 34 years. ద ఏజ్ ఆఫ్ C is what? ఏబీల సగటు వయసు 30 సంవత్సరాలు, బీసీల సగటు వయసు 32 సంవత్సరాలు, సిఏల సగటు వయసు 34 సంవత్సరాలు అయితే సి వయసు ఎంత? ఫస్ట్ చూడండమ్మా, ఏబీ యొక్క సగటు వయసు 30 అండి. అంటే ఏబీ సగటు వయసు 30 అంటే ఏబీ టోటల్ ఎంత అవుతుందండి? 60 అవుతుందండి. ఏబీ టోటల్ ఎంత అవుతుందండి? 60 అవుతుందండి. ఓకేనమ్మా. సగటు 30 అంటే యావరేజ్ 30 అంటే టోటల్ ఇట్ ఈస్ వాట్? 60. నెక్స్ట్ బి ప్లస్ ఈ ఇచ్చినాడండి 32. సో బి ప్లస్ ఈ 32 అంటే సో యావరేజ్ 32 అంటే టోటల్ ఎంత అవ్వాలమ్మా? 64 అవ్వాలి. నెక్స్ట్ సిఎండిఏ మనకు యావరేజ్ 34 ఇచ్చున్నారండి. అంటే సమ్ ఎంత ఉండాలంటే 68 అయి ఉండాలండి. 68 అయి ఉండాలి. సో ఈ మూడింటిని కానీ మీరు యాడ్ చేసినట్లయితే 60 60 60 180. సో 4 + 8 ఎంతమ్మా? 12. అంటే 192 అండి. ఎంతమ్మా? 192. హౌ మచ్ అండి? 192. సో A + B + C ఈజ్ 192 అండి. A + B + C ఈజ్ 192. A + B + C ఈజ్ 192. బట్ దిస్ ఇస్ నాట్ A + B + C, దిస్ ఇస్ 2 times of A + B + C. ఎందుకంటే ఈ మూడింటిని మనం యాడ్ చేస్తే మనకు 2 times of A వస్తుంది, 2 times of B వస్తుంది, 2 times of C వస్తుంది. అంటే A + B + C ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా ఏమని చెప్పొచ్చు అండి? మనం 96 అని చెప్పొచ్చు. 2తో మనం డివైడ్ చేసినట్లయితే A + B + C అనేది 96 అండి. కానీ అడిగింది A + B + C కాదండి, మనం C అడిగాడండి. C కావాలి అంటే సో ఈ A + B + C నుంచి ఎవరిని తీసేయాలండి? ఈ A + B + C నుంచి ఎవరిని తీసేయాలి? ఏబీని తీసేయాలండి. సో ఏబీ ఎంతమ్మా? 60 అండి. ఏబీ ఎంత అండి? 60. అంటే A + B + Cలో నుంచి ఏబీని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు C వస్తున్నారండి. అంటే 96లోంచి 16 సబ్ట్రాక్ట్ చేస్తే 36 వస్తున్నారండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 36 years. C age will be 36 years. Your answer is what? Option D. X is equal to 1/3 of y అండి. Y is equal to 1/2 of z అండి. Then X is to Y is to Z is equal to what? సింపుల్గా మనం X by Y is equal to ఏమని రాయొచ్చండి? 1/3 రాయొచ్చు కదా. Y by Z is equal to ఏమని రాయొచ్చండి? Y by Z is equal to ఏమని రాయొచ్చు? 1/2 రాయొచ్చు. మనకి X is to Y is to Z కావాలండి. X is to Y అంటే 1:3 అండి. Y is to Z అంటే 1:2 అండి. సో మనకు X is to Y is to Z కావాలి. X is to Y is to Z కావాలండి. X is to Y is to Z కావాలి. సో ఫస్ట్ టర్మ్ కావాలంటే ఫస్ట్ టర్మ్ మల్టిప్లై చేయండి అమ్మా. ఫస్ట్ టర్మ్ కావాలంటే ఈ డైరెక్షన్లో మల్టిప్లై చేయండి. 1 × 1 1,
సెకండ్ టర్మ్ కావాలంటే ఈ డైరెక్షన్లో మల్టిప్లై చేయండి అండి. 1 into 3 3. ఇఫ్ యూ వాంట్ థర్డ్ టర్మ్ మల్టిప్లై ఇన్ దిస్ డైరెక్షన్ అండి. 3 2s are 6. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 1:3:6. 1:3:6. సో ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ x + 1/x √3 అయితే x/6 వాల్యూ ఎంత అండి? సో మనకు డైరెక్ట్ థీరం ఉంటుందండి. థీరం రిజల్ట్స్ అంటే ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. x/6 x + 1/x √3 అయితే గుర్తుపెట్టుకున్నామా, x/6 + 1 = 0 అవుతుంది. x/6 + 1 = 0 అవుతుంది. ఓకేనండి. సో సింపుల్గా ఇప్పుడు x/6 కావాలి కాబట్టి x/6 ఏమవుతుందండి? -1 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? -1. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. దిస్ ఇస్ డైరెక్ట్ థీరం అండి. సో మీరు ప్రూఫ్ అనేది అవసరం లేదండి. ఓకేనా, ఆల్జీబ్రాలో మనకు వస్తుంది, ప్రూఫ్ అనేది అవసరం లేదు. సో గుర్తుపెట్టుకోండి, x + 1/x √3 అయితే x/6 + 1 = 0 అవుతుంది. ఓకేనమ్మా. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలండి. దెన్ x/6 వాట్? -1. If 10 men or 18 boys can do a piece of work in 15 days, then 25 men and 15 boys together will do the same work twice work in how many days? ఫస్ట్ ఒక వర్క్ ఎంతో కనుక్కుందామండి. సేమ్ వర్క్ వచ్చిన తర్వాత ఆన్సర్ డబుల్ చేద్దాం. ఫస్ట్ ఒక వర్క్ సేమ్ వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందో చూద్దాం. ఆన్సర్ వచ్చిన తర్వాత ఆన్సర్ని డబుల్ చేయండి. ఓకేనమ్మా. 15 రోజుల్లో 10 మంది పురుషులు లేదా 18 మంది బాలురు ఒక పని చేయగలిగితే 25 మంది పురుషులు మరియు 15 మంది బాలురు కలిసి రెండు రెట్ల పనిని ఎన్ని రోజులు చేస్తారు? ఫస్ట్ సేమ్ పనిని ఎన్ని రోజులు చేయాలో చూద్దాం. దాన్ని ఆన్సర్ వచ్చిన తర్వాత డబుల్ చేద్దాం. ఇది ఆర్ కేసు అంటామంటే, దీన్ని లేదా కేసు అంటామండి. ఓకేనమ్మా. దీన్ని 2-3 రకాలుగా చేయొచ్చండి. 2-3 రకాలుగా చేయొచ్చు. ఇచ్చిన స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్గా రాయనమ్మా. 10 men, ఓకేనమ్మా, 10 men ఓవర్ 18 boys can do it in 15 days అండి. can do it in what? 15 days. ఓకేనమ్మా. దెన్ they're asking 25 men and 15 boys can do it in how many days? ఇచ్చిన స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్గా రాయండి. సో రాసిన తర్వాత ఫస్ట్ రోని యాజ్ ఇట్ ఈస్గా మల్టిప్లై చేయండి అమ్మా. ఫస్ట్ రోని యాజ్ ఇట్ ఈస్గా మల్టిప్లై చేయండి. 10 × 18 × 15 10 × 18 × 15 బై. సో ఇచ్చిన క్వశ్చన్ మార్క్ని తీసేసి ఇచ్చిన క్వశ్చన్ మార్క్ వదిలిపెట్టేసి ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేయండి. సో 10 15 times 150, 25 18 times 450. ఓకేనండి, 450. సో 150 + 450 600 అండి. సో 600. 150 ఎన్ని టైమ్స్ అండి? 4 టైమ్స్ అండి. సో 18/4 అంటే 4.5 అండి. కానీ 4.5 అనేది మీ ఆన్సర్ కాదండి. 4.5 అనేది ఆప్షన్ ఉంది కాబట్టి మీ ఆన్సర్ కాదండి. ఎందుకంటే ఇది ఒక పని చేయడానికి 4.5 అండి. కానీ వాడు ఏమన్నాడు? ట్వైస్ వర్క్ అన్నాడండి. అంటే ఒక పని చేయడానికి 4.5 డేస్ పడితే ట్వైస్ వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందండి? 9 days పడుతుందండి. ఇలా చేయొచ్చండి. లేదు అంటే సో మీకు d by సో p/x + q/y. ఓకేనమ్మా. సో ఇలా ప్లస్ r/z అలా ఎన్నైనా తీసుకోవచ్చు అండి అలా. ఓకేనండి. సో డి అంటే ఇక్కడ 15 days అండి. అంటే ఇక్కడ చూడమ్మా, x men ఓవర్ y boys can do it in d days, then p men q boys can do it in how many days? ఓకేనమ్మా. డి అంటే ఎంతమ్మా? ఇక్కడ 15 అండి. సో 15 సో 25/10 సో 15/18. దీన్ని సాల్వ్ చేసినా కూడా 4.5 వస్తుందండి. ఆన్సర్ వచ్చిన తర్వాత ఇంటూ 2 చేయండి. ఆన్సర్ వచ్చిన తర్వాత ఇంటూ 2 ఎందుకంటే ట్వైస్ వర్క్ కదా, 9 days వస్తుందండి. లేదు ఈ సమ్ను ఇంకొక రకం కూడా చేయొచ్చండి. మనకి ఇక్కడ సింపుల్గా 10 men = 10 men ఉన్నా 18 days 15 days పడుతుంది. లేదా 18 boys ఉన్నా కూడా అదే వర్క్ పడుతుందండి. అన్ని డేసే పడుతుందండి. అంటే సింపుల్గా మనం ఏం చేయొచ్చండి ఇక్కడ? సో 10 men = 18 boysకి ఈక్వల్ చేయొచ్చండి. 10 men = 18 boysకి ఈక్వల్ చేయొచ్చండి. అప్పుడు ఈక్వల్ చేసి మెన్ను బాయ్స్లో కన్వర్ట్ చేయడమో లేదా బాయ్స్ని మెన్లో కన్వర్ట్ చేయడమో చేసి ఆన్సర్ కూడా చేయొచ్చండి. సో చాయిస్ అనేది మీదేనండి. ఏ పర్సన్ కీప్స్ సో 12 lakhs in a bank. Yes, 12 lakhs in a bank that provides 8% compound interest. Then after 2 years how much amount he will get? సో ఒక వ్యక్తి 12 లక్షల రూపాయలను సంవత్సరానికి 8% చక్రవడ్డీ చొప్పున బ్యాంకులో పెట్టాడు. 2 సంవత్సరాల తర్వాత మనకు వచ్చేటువంటి మొత్తం ఎంత? 12 లక్షలు పెట్టాడంటే మన ఆన్సర్ అనేది 12 లక్షల కన్నా ఎక్కువే ఉండాలి. ఎందుకంటే వడ్డీ కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా 12 లక్షల కన్నా ఎక్కువే ఉండాలి. చూద్దాం. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ చూద్దాం. 1% ఎంతమ్మా? 12,000. 1% ఎంత? 12,000. 8% ఎంత? 96,000. 8% ఎంత? 96,000. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఈజ్ 96,000. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? 96,000. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ప్లస్ 96,000 ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ 96,000. 8% అయితే 96,000. అమ్మ 1% 960. 8% అంటే 8 × 960. 8 × 960. ఓకేనండి. ఈ మొత్తం దేనికి యాడ్ చేయాలండి? ఇది ఇంట్రెస్ట్ అండి. ఇది కేవలం ఇంట్రెస్ట్ మాత్రమే. ఇది మొదటి ఇయర్ ఇంట్రెస్ట్, ఇది సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్. అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్.
1% 960, 8% 8 into 960. చూడమ్మా 96,000 96,000 1,92,000 అండి. అంటే 1,92,000 అంటే ఇది 12 lakhs ఉంది, అప్పుడు 13,92,000. అంటే మన ఆన్సర్ 13,92,000 కన్నా ఎక్కువ ఉండాలండి. సో 92,000 కన్నా ఎక్కువ ఉండాలి. ఒకసారి మీరు చూస్తే ఇక్కడ 8 6 అంతా 48, అంటే మన ఆన్సర్ 8తో ఎండ్ అవ్వాలి, 80తో ఎండ్ అవ్వాలి. 80తో ఎండ్ అవ్వాలండి. 13 lakhs అబోవ్ ఉండాలి, 13 lakhs అబోవ్ ఉండాలి. 18, సో 80తో ఎండ్ అవ్వాలి. సార్ 80తో ఎలా ఎండ్ అవుతుంది సార్? ఇక్కడ చూడండి, 8 into 6 48, 0 ఉంది. అంటే 80తో ఎండ్ అవ్వాలి ఆన్సరు. 80తో ఎండ్ అవ్వాలి, 13 lakhs కన్నా ఎక్కువ ఉండాలి. సో అప్పుడు ఇంట్రెస్ట్ ఈ మొత్తం యాడ్ చేస్తే మీకు ఎంత వస్తుందండి? సో 1,99,680 మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. ఓకేనమ్మా, ఇది ఇంట్రెస్ట్ మాత్రమేనండి, ఇది ఇంట్రెస్ట్ మాత్రమే. సో మనకు ప్రిన్సిపల్ అనేది సో 12 lakhs ఉంది కాబట్టి 12 lakhs plus 1,99,680 అంటే 13,99,680. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. Shyam can row a boat at 10 km/h in still water. If the speed of the stream is 6 km/h, the time taken to row a distance of 80 km downstream is what? శ్యామ్ ఒక పడవలో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో నిచ్చల నీటిలో ప్రయాణిస్తున్నాడు. ప్రవాహం వేగం గంటకు 6 కిలోమీటర్లు ఉంటే 80 కిలోమీటర్ల దూరాన్ని దిగువకు ప్రయాణించడానికి పట్టే సమయం ఎంత? సో ఒకసారి మీరు జాగ్రత్త చూడమ్మా. సో బి ఇచ్చున్నాడండి, స్పీడ్ ఆఫ్ ద బోట్ బి ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? 10. బి ఈజ్ ఈక్వల్ టు వాట్? 10. సో బి ఈజ్ ఈక్వల్ 10 ఇచ్చున్నాడండి స్పీడ్ ఆఫ్ ద బోట్. అదేవిధంగా ప్రవాహ వేగం గంటకి సి ఈజ్ ఈక్వల్ 6 ఇచ్చున్నాడండి. సి ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? 6 ఇచ్చున్నాడండి. సి ఈజ్ ఈక్వల్ 6. డౌన్ స్ట్రీమ్ అన్నాడండి, దిగువకి అన్నాడండి 80 కిలోమీటర్స్. దిగువకి అంటే దిగువకి ఏమవుతుందండి వేగము? బి ప్లస్ సి. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇస్ బి ప్లస్ సి. బి ప్లస్ సి అండి 10 + 6 16 అండి. 16 ఎన్ని టైమ్స్ పోతుందండి? 5 టైమ్స్ పోతుందండి. అంటే దిగువకి 5 గంటలు పడుతుందండి. డౌన్ స్ట్రీమ్ ఇట్ విల్ టేక్ 5 hours టు ట్రావెల్ 80 kilometers డిస్టెన్స్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ దీస్ నెంబర్స్ అండి. సో ఈ నెంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలండి. ఒకసారికి మీరు చూస్తే 15కి 25 ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి అండి. 15 25 ఏ టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయండి? 5 టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయి. స్మాలెస్ట్ నెంబర్ 3 టైమ్స్ పోతుందండి. 3 times of 25 75. అంటే 15కి 25కి ఎల్సిఎం 75 అండి. ఇప్పుడు 75కి 29కి అండి. 29 అనేది ప్రైమ్ నెంబర్ అండి, ఏ టేబుల్లో కూడా పోదండి. సో పోనప్పుడు జస్ట్ మల్టిప్లై చేయడమే. అలా ఫిట్ చేయండి. 75 29 టైమ్స్ అండి. సో కంగారు పడొద్దండి. 75 30 టైమ్స్ ఎంతో చూడండి. 75 30 టైమ్స్ ఎంతమ్మా? 2250. 75 30 టైమ్స్ ఎంతమ్మా? 2250. అంతేగా 75 3 టైమ్స్ అంటే 225. 75 30 టైమ్స్ 2250. ఒక 75 సబ్ట్రాక్ట్ చేయండి. 75 1 = 75. ఓకేనమ్మా, అంటే 2250 నుంచి ఒక 75 సబ్ట్రాక్ట్ చేస్తే 2175. లేదా సో మన ఆన్సర్ 2250 కన్నా తక్కువ ఉండాలి. 75 30 టైమ్స్ అంటే 2250. మన ఆన్సర్ 2250 కన్నా తక్కువ ఉండాలి. 2250 కన్నా తక్కువ ఉన్న ఆప్షన్ ఒకటే ఉందండి. సో అలా కూడా డైరెక్ట్గా ఆన్సర్ అటాక్ చేయొచ్చండి. సో an ore contains 15% copper, then how much ore is required to obtain 72 kg of copper? ఒక ధాతువులో 15% రాగి ఉంటే 72 కిలోల రాగిని పొందడానికి ఎంత ధాతువు అవసరం? అంటే మనకు ఎంతైతే ఓర్ తీసుకుంటామో, రా మెటీరియల్ తీసుకుంటామో, ఆ రా మెటీరియల్లో 15% మాత్రమే కాపర్ ఉంటుందండి. అంటే 15% ఆఫ్ ఏ ఓర్ రా మెటీరియల్ విల్ బి ఈక్వల్ టు, సో చూడమ్మా 15% రా మెటీరియల్ విల్ బి ఈక్వల్ టు ఎంతమ్మా? 72 kg అండి. ఓకేనండి, అయితే మనకు ఎంత మెటీరియల్ తీసుకోవాలి? 100%. ఓకేనండి, 100% ఈజ్ వాట్. సో ఒకసారి మీరు చూస్తే సో 15 టేబుల్లో అంటే 5 టేబుల్లో 5 3 టైమ్స్, 5 20 టైమ్స్ అండి. నో ప్రాబ్లం కదా. 5 టేబుల్లో క్యాన్సిల్ చేశాను. 5 3 టైమ్స్, 5 20 టైమ్స్. సో 3 హౌ మెనీ టైమ్స్ అమ్మా? ఇట్ గోస్ 24 టైమ్స్. 3 24 టైమ్స్ 72. సో 20 24 టైమ్స్ అండి. 20 24 టైమ్స్ ఇస్ వాట్ అండి? 480. 20 24 టైమ్స్ ఇస్ వాట్ అమ్మా? 480. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 480. సో అంటే 480 kgs రా మెటీరియల్ తీసుకుంటే ఆ రా మెటీరియల్లో నుంచి మనకు 72 kg యొక్క రాగి అనేది మనం పొందగలమండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. నెక్స్ట్ అండి, ఇన్ ఏ టౌన్ ఈచ్ ఆఫ్ ద 60% of the families has a cow, each of the 30% of the families has a buffalo, and each of the 15% of the families has both cow and buffalo. So in all there are 960 families in the town. How many families do not have any cow and buffalo? ఒక పట్టణంలో 60% కుటుంబాలు ప్రతి ఒక్కరికి ఆవు ఉంది. సో 30% కుటుంబాలకు ప్రతి ఒక్కరికి ఒక గేదె ఉంది. మరియు 15% కుటుంబాలకు ప్రతి ఒక్కరికి ఆవు మరియు గేదె రెండు ఉన్నాయి. పట్టణంలో మొత్తం 940 కుటుంబాలు ఉంటే ఎన్ని కుటుంబాలకు ఆవు లేదా గేదె లేదు? సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం వెన్ డయాగ్రామ్ ద్వారా సాల్వ్ చేస్తామండి. ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం వెన్ డయాగ్రామ్ ద్వారా సాల్వ్ చేస్తామండి. ఒకటి ఆవు అనుకుంటే మరొకటి గేదె అనుకుందామండి. ఓకేనమ్మా, ఒకటి ఆవు మరొకటి గేదె. ఓకేనండి. సో వన్ ఇట్ ఈస్, సో
కౌ, అనదర్ వన్ ఇట్ ఈస్ బఫెలో. సో ఎప్పుడైనా సరే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే మొత్తం 960 ఫ్యామిలీస్ ఉన్నాయండి. మొత్తం ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయండి? 960 ఫ్యామిలీస్ ఉన్నాయండి. ఓకేనండి. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం కామన్ ఏరియా నుంచి స్టార్ట్ చేయాలి. కామన్ ఏరియా అంటే ఒకసారికి మీరు చూస్తే 15% ఆఫ్ ద ఫ్యామిలీస్కి 2 ఉన్నాయండి. ఆవు ఉంది, గేదె ఉందండి. అంటే మనం మొత్తం ఈ ఎంటైర్ డయాగ్రామ్ని మనం 100% ఈక్వల్ చేస్తామండి. 100% ఈక్వల్ చేస్తాం. సో 100% అంటే ఎంతమ్మా? 960 ఫ్యామిలీస్. 100% అంటే ఎంత? 960 ఫ్యామిలీస్. సో ఎప్పుడైనా సరే ఈ సమ్మును మనం కామన్ ఏరియా నుంచి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, 2 ఆవు మరియు గేదె 2 ఉన్నటువంటి ఫ్యామిలీస్ 15%. ఇప్పుడు మీరు ఆవు మాత్రమే ఉన్నది అంటే ఆవు మాత్రమే కాదు, సో ఆవు ఉన్నటువంటి ఫ్యామిలీ 60% అండి. ఆల్రెడీ ఇక్కడ ఆవు ఉన్నటువంటి ప్రాంతంలో 15% ఆల్రెడీ ఉందండి. అంటే రిమైనింగ్ ఎంత అండి? 45% అండి. రిమైనింగ్ ఎంత? 45%. ఇప్పుడు మొత్తం 60% ఆఫ్ ద ఫ్యామిలీస్కి ఆవు ఉన్నట్టు, 45% ఆఫ్ ద ఫ్యామిలీకి ఓన్లీ ఆవు మాత్రమే ఉన్నట్టు. ఇంకా గేదెల గేమ్ చూసినట్లయితే, బఫెలో గేమ్ చూసినట్లయితే మనకు 30% అండి. అంటే ఆల్రెడీ 15% ఉంది కాబట్టి 15% తీసుకుంటామండి. ఇప్పుడు మీరు చూడండి, 15% ఏమో 2 ఉన్నాయి, 60% ఆవు మాత్రమే ఆవు ఉన్నది, 30% గేదెలు ఉన్నాయి. అలా క్లియర్ అండి. సో ఇప్పుడు వీళ్ళందరూ ఎవరండి? ఈ ఇన్సైడ్ ఉన్న వాళ్ళందరూ ఎవరండి? ఆవు కానీ గేదె కానీ ఏదో 2 కానీ ఉన్నవాళ్ళు. సో 45, 15, 60, 60 + 15, 75. అంటే 75% ఆఫ్ ద ఫ్యామిలీస్కి ఏదర్ కౌ ఆర్ బఫెలో, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉందండి, బఫెలో ఆర్ కౌ. అంటే మిగతా 25% మెంబర్స్కి ఏమి లేనట్టేగా. మిగతా 25% ఆఫ్ ద ఫ్యామిలీస్కి ఏం లేనట్టేగా. అంటే 25% ఆఫ్ 960 అండి. 25% అంటే 2 టైమ్స్ హాఫ్ చేయండి అండి. 960 హాఫ్ చేస్తే 480, 480 హాఫ్ చేస్తే 240. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అండి? 240. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 240. సో 240 అనేది మీ ఆన్సర్ అవుతుంది. అంటే 240 ఫ్యామిలీస్కి ఏదర్ కౌ కానీ ఏదర్ బఫెలో కానీ రెండిట్లో ఏది ఉండదు. సో ఇన్ ఏ ట్రయాంగిల్ tan A is equal 9/40, secant A is equal 41/40, then cosecant A is what? సో ఒకసారి జాగ్రత్త చూడమ్మా. tan A, tan అంటే ఏంటమ్మా? ఎదుటి భుజము బై ఆసన భుజం, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో వాట్ ఈస్ secant A? secant A అంటే ఏంటమ్మా? కర్ణము బై ఆసన భుజము, 41/40. సో హైపోటనస్ బై అడ్జసెంట్ సైడ్. Now we know all 9, 40, 41 is a Pythagoras reciprocal code. 9 square 81, 40 square 1600, 1600 plus 81, 1681, 1681 is 41 square. Yes. Cosecant A కావాలి. సో cosecant A అంటే ఏంటమ్మా? కర్ణము బై ఎదురు భుజము, హైపోటనస్ బై ఆపోజిట్ సైడ్. Cosecant A is nothing but so 41/9. So option D is the right answer. The price of an article is increased by 20%. If the original price is 300 rupees, what is the final price of the article? ఒక వస్తువు ధర 20% పెరుగుతుంది, అసలు ధర 300 ఉంటే వస్తువు యొక్క కొత్త ధర ఎంత? తుది ధర ఎంత? తుది అంటే ఫైనల్. సో 300 ఉందండి, 20% ఇంక్రీజ్ అవుతుందండి. 20% అంటే 300, 10% అంటే 30, 20% అంటే 60. 60 + 300, 360. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా? 360. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడమ్మా, సో 300 రూపీస్ ఉందండి ఒరిజినల్ ప్రైస్, 20% ఇంక్రీజ్ చేస్తున్నామండి. 10% అంటే 30, 20% అంటే 60. అప్పుడు న్యూ ప్రైస్ ఇస్ వాట్ అమ్మా? 360. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 360. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ 36 pi స్క్వేర్ యూనిట్స్. సో ద లెంత్ ఆఫ్ ద ఆల్టిట్యూడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇస్ వాట్? ఒక సమబాహు త్రిభుజంలో అంతర్లింకించబడినటువంటి వృత్తం యొక్క వైశాల్యం 36 pi చదరపు యూనిట్లు అయిన త్రిభుజం యొక్క ఎత్తు ఎంత? సో ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే, సో ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ద సర్కిల్, ఓకేనమ్మా, ద ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. Question number 97. The area of a circle inscribed in a equilateral triangle. So is 36 pi square units. The length of the altitude of the triangle is what? ఒక సమబాహు త్రిభుజంలో అంతర్లింకించబడిన వృత్తం యొక్క వైశాల్యం 36 pi చదరపు యూనిట్ అయిన త్రిభుజం యొక్క ఎత్తు ఎంత? సో ద ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అండి. ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకేనమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ రేడియస్ ఫైండ్ అవుట్ చేద్దామండి. సో మనకు ఏరియా ఇచ్చున్నారండి, సర్కిల్ ఏరియా ఇచ్చున్నారండి, వృత్తం యొక్క వైశాల్యం అంటే πr² అండి. సో πr² ఈజ్ ఈక్వల్ టు వాట్? 36 pi. πr² ఈజ్ ఈక్వల్ టు వాట్? 36 pi. పైకి క్యాన్సిల్ అవుతే సో r ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? 6. r ఈజ్ ఈక్వల్ టు వాట్? 6. సో r ఈజ్ ఈక్వల్ టు 6 అండి. ఇన్ రేడియస్ 6 అండి, కానీ ఇన్ రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు a/2√3 అండి. ఇన్ రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు వాట్? a/2√3 అండి. ఇన్ రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? a/2√3. సో r వాల్యూ ఎంత అండి? 6 అండి. r వాల్యూ ఎంతమ్మా? 6 అండి. దేర్ఫోర్ 6 ఈజ్ ఈక్వల్ టు a/2√3.
అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుందండి? ఏ అంటే సైడ్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అండి, 12√3 అవుతుందండి. సో ఏ ఈజ్ నథింగ్ బట్ సైడ్ ఆఫ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, సైడ్ ఆఫ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అడిగింది. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క హైట్ అండి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క హైట్. సో హైట్ ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ హైట్ ఆఫ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు √3/2 ఇంటూ ఏ, √3/2 ఇంటూ ఏ. సో √3/2 ఇంటూ ఏ అండి. సో ఏ ఈజ్ నథింగ్ బట్ వాట్ అమ్మ హియర్? ఏ ఈజ్ నథింగ్ బట్ 12√3, ఏ ఈజ్ నథింగ్ బట్ 12√3. సో 2 1s are 2 6 hours. సో √3 ఇంటూ √3 3 అండి, √3 ఇంటూ √3 3, 3 ఇంటూ 6 18. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 18. సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు సో 18 యూనిట్స్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో 3 numbers are in the ratio 1/2 is to 2/3 is to 3/4. The difference between the greatest and the small number is 27. The smallest number is what? 3 సంఖ్యల యొక్క నిష్పత్తి 1/2 is to 2/3 is to 3/4. అతి పెద్ద అతి చిన్న సంఖ్యల మధ్య వ్యత్యాసం 27 అయినా అతి చిన్న సంఖ్య ఎంత? ఫస్ట్ వీటిని సో నార్మల్ రేషియో కన్వర్ట్ చేద్దామండి. చూడమ్మా 2 3 4, 2 3 4 ఎల్సిఎం ఇస్ వాట్ అమ్మా? సో డినామినేటర్స్ ఎల్సిఎం చూడండి అమ్మా, డినామినేటర్స్ యొక్క హారం యొక్క కసాగు చూడండి. 2 3 4 ఎల్సిఎం ఇస్ 12. సో ప్రతిదాన్ని కూడా 12తో మల్టిప్లై చేయండి అమ్మా. 1/2 ఇంటూ 12 అంటే 6. ఓకేనమ్మా, ప్రతి సంఖ్యను కూడా 12తో, ప్రతి ఒక్క సంఖ్యను కూడా 12తో మల్టిప్లై చేస్తున్నాను. 1/2 ఇంటూ 12 6, 2/3 ఆఫ్ 12, 3 1s are 3 4s are 4 2s are 8. ఓకేనండి. సో 3/4 ఆఫ్ 12, 4 1s are 4, 3 times 3 3s are 9. సో ప్రతి దాన్ని కూడా 12తో మల్టిప్లై చేశారండి. మీరు కాలం చేయండి సార్ 12తో ఎందుకు మల్టిప్లై చేశారు మీరు? సో హారము యొక్క కసాగు 12, అందుకని సో ప్లెయిన్ రేషియో రావడం కోసం సో నేను యొక్క దీన్ని ప్రతిదాన్ని కూడా 12తో మల్టిప్లై చేశాను. ఇప్పుడు 6:8 అండి. దీంట్లో పెద్దది 9, చిన్నది ఎంతమ్మా 6. డిఫరెన్స్ అన్ని 3 parts. ద డిఫరెన్స్ బిట్వీన్ లార్జెస్ట్ వన్ అండ్ స్మాలెస్ట్ వన్ ఈస్ 3 parts. అకార్డింగ్ టు అవర్ ప్రాబ్లమ్ 27. సో 3 table హౌ మెనీ టైమ్స్ అండి? 9 times. 3 table హౌ మెనీ టైమ్స్ అండి? 9 times. దర్ ఆస్కింగ్ చిన్న సంఖ్య, చిన్న సంఖ్య అంటే స్మాలెస్ట్ నెంబర్. సో 6 parts, 6 9 jars is what అమ్మా? 54. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 54. సో 54 is the right answer అండి. ఆప్షన్ బి is the right answer. సో వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ క్వశ్చన్ మార్క్? సింప్లిఫికేషన్ అడుగున్నారండి. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందని అడుగుతున్నారండి. ఒకసారి మీరు చూస్తే బ్రాకెట్స్లో ఫస్ట్ కన్క్లూడ్ చేయాలండి. సో 4 3 jars ఎంత అండి? 12 అండి. 4 3 jars ఎంత అండి? 12. సో ఇక్కడ ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలండి. 5 3 jars 12, 5 3 jars 15, 15 2 minus 15 అంటే -13 అండి. -15 + 2 అంటే -13. 12 - 13 అంటే -1 వస్తుందండి. -1 ఇక్కడ -1 ఉంది, ఇక్కడ -2 ఉందండి, అంటే -3 అవుతుందండి. చూడమ్మా 6 + 4 -8, ఇక్కడ -1 వస్తుంది, ఇక్కడ -2 ఉంది అమ్మా. ఫస్ట్ మైనస్లో కింద చూసినట్లయితే -2 -1 -3 -3 -8 -11, -11 + 10 -1. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? -1. సో చూడమ్మా ప్లస్లో యాడ్ చేస్తే 10 వస్తుంది, మైనస్లో యాడ్ చేస్తే 11 వస్తుంది, 11 నుంచి 10 సబ్ట్రాక్ట్ చేస్తే 1 వస్తుంది, 1 అంటే -1. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ 2-digit నెంబర్స్ విచ్ విల్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 9, విచ్ విల్ ఎగ్జాక్ట్లీ డివైడెడ్ బై 9. 9చే భాగించబడే 2 అంకెల సంఖ్యల మొత్తాన్ని కనుగొనండి. 2 అంకెల సంఖ్యలు అన్నారండి. సో 9తో పోయే 2 అంకెల సంఖ్య ఏంటంటే 18. ఫస్ట్ది ఏంటమ్మా? 18. ఇంకా 18 ముందు 9వ టేబుల్ ఏది పోదండి? 2 అంకెల సంఖ్య. సో 18 అంతే కదా. నెక్స్ట్ 18 తర్వాత 27, 27 తర్వాత 36. సో అండ్ సో ఆన్ అప్ టు లాస్ట్ వన్ ఏంటమ్మా? 99. లాస్ట్ వన్ ఏంటి? 99. అంటే ఇక్కడ ఈ సిరీస్ ఏ సిరీస్లో ఉందంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది కదా, అంక శ్రేణిలో ఉంది కదా. అంక శ్రేణిలో ఉన్నప్పుడు మనకు ఫస్ట్ టర్మ్ తెలుసు, లాస్ట్ టర్మ్ తెలుసు అండి. ఫస్ట్ టర్మ్ తెలుసు, లాస్ట్ టర్మ్ తెలుసు. ఇలా ఎన్ని ఉంటాయండి? 9 2 jars నుంచి స్టార్ట్ అవుతుంది, 9 11 times పోతుంది, అంటే 10 ఉంటాయండి. ఇలాంటివి ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయండి. సో 9 2s నుంచి 9 11 jars వరకు అండి. అంటే 2 నుంచి 11 వరకు ఎన్ని ఉంటాయండి? స్టార్టింగ్లో 1 తీసేస్తే 10 ఉంటాయండి. అంటే మనకు మొదటి టర్మ్ తెలుసు, చివరి టర్మ్ తెలుసు అండి. మొదటి పదం చివరి పదం తెలిసినప్పుడు సో సమ్ ఆఫ్ ద ఎన్ టర్మ్స్కి ఫార్ములా ఏంటమ్మా? అంక శ్రేణిలో ఉన్నప్పుడు సమ్ ఆఫ్ ద ఎన్ టర్మ్స్కి ఫార్ములా ఏంటమ్మా? n/2 × a + l. ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఎల్ అంటే లాస్ట్ టర్మ్, మొదటి పదము ప్లస్ చివరి పదము. ఎన్ అంటే 10 అండి, 10 ఉంటాయండి. 10/2 ఇంటూ సో 18 + 99, 18 + 99 అమ్మ. 18 + 99 అంటే 117 అండి. సో 2 5 jars అండి. 117 × 5, 117 × 5 585. 100 5 jars 500, 17 5 jars 85, 85 + 500 585. So 117 × 5 585. So your answer is what? 585. So which option అండి? Option B is the right answer. This is all about RRC Group D Grand Test number 37 Mathematics explanation. Thank you all of you.